నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. బాల కార్మిక పిల్లల నిర్మూలనతో పాటు పిల్లల భద్రతను పరిరక్షించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం 2 సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా తప్పిపోయిన, బదిలీ వేయబడిన, అలాగే కిరాణం దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, వివిధ పరిశ్రమలు, సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు, రోడ్లపై భిక్షాటనం చేస్తున్న బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం, అవసరమైతే బాలల సంరక్షణ గృహాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమాన్ని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, విద్యాశాఖ, బాలల సంరక్షణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నట్టుగా కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. జైల్ బరువును విజయవంతం చేయాలని సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఈరోజు ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద యూనియన్ ఆధ్వర్యంలో జైల్ బరువును విజయవంతం చేయాలని ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీట్ల లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎండి యాకూబ్, ఉపాధ్యక్షుడు దండ రాఘవరెడ్డి, నాయకులు కాదాసి మల్లేష్, రాజ్ కుమార్, చంద్రమౌళి, దేవేందర్ రెడ్డి, వెంకన్న తదితరులు ఉన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితోటి 10వ తారీఖు జరిగే జైలు బరను విజయవంతం చేయాలని ఈరోజు మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలు తీసుకొస్తుండు. ఏదైతే అప్పుడు స్వతంత్ర పోరాటం కోసం జరిగిన ఫిట్ ఇండియా ఉద్యమం ఈరోజు మన దేశపు సంస్థలను అన్నింటినీ కూడా కార్పొరేట్ మయం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తుండు. అట్లాగే కార్మికులకు నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు. దానిలో కార్మికులకు కనీస వేతనం కానీ, పని గంటలు భారం పెరిగే విధంగా ఉన్నది. అట్లాగే రైతులకు సంబంధించి విత్తన చట్టం అని తీసుకొచ్చిండు. దానిలో కూడా రైతులకు నష్టదాయకమైన కనీస మద్దతు ధర కూడా లేకుండా చేసిండు. అట్లాగే వ్యవసాయ కూలీలకు పని దినాల కోసం జరిగే ఉపాధి హామీ చట్టాన్ని కూడా మార్చి శ్రీ రామ్జీ అని తీసుకొచ్చిండు. కాబట్టి అది ఇవన్నిటి మీద వ్యతిరేకంగా జరిగే మోడీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా జరిగే దానికి 10వ తారీఖు జైలు బరను విజయవంతం చేయవలసిందిగా రైతు గోదావరిఖన్ బస్టాండ్ అడ్డాలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మందర్ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులను చూశామని, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లాంటి వారిని ఇంతవరకు చూడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా జిల్లా కో కన్వీనర్ ఎస్కే జబ్బార్, జిల్లా నాయకులు కాసిపేట రాజయ్య, పల్లె బాపు, రాజేశం, మడిపెడ్ది రమేష్, షరీఫ్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు, సంతోషంగా జరుపుకుంటున్నారు. కానీ వాస్తవంగా మేము సంతోషంగా లేము.
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి ఆర్టీసీ ఫ్రీ పెట్టడం ద్వారా మరి చాలా మందికి డ్రైవర్లకు అన్యాయం జరిగి చాలా మంది 200 మంది దాకా ఈరోజు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో అర్థం చేసుకోవాలి. దానికోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ అన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఏకమై 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉన్నది. అదే క్రమంలోనే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అని అనుకుంటే ఆర్టీసీ ఫ్రీ వచ్చింది అనుకుంటే మళ్ళీ నిన్నటికి నిన్న మరి గవర్నమెంట్ మళ్ళొక కొత్త ఆలోచన చేసి ఆటో డ్రైవర్లను నిండా పొందబెట్టే కార్యక్రమాన్ని తీసుకున్నది. అది ఏందయ్యా అని అంటే ఆర్టీసీలో కూడా మన ఆటోలను పెట్టడం ద్వారా ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటీ అనే ప్రోగ్రాం తీసుకున్నది. అంటే ఒక ప్రయాణికుడు ఇంట్లో నుంచి వెళ్ళాలంటే బస్సుకును ఆటోకు ఒకటేసారి టికెట్ బుక్ చేసుకుంటాడు. బుక్ చేసుకుంటే ఆటో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఎక్కించుకొని బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి వెళ్తుంది. ఇది కూడా మళ్ళీ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మాకు సంబంధం లేకుండా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు. అయ్యా మరి రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కాకుండా ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, కానీ నీలాంటి పరిపాలన ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. ఎవరికైనా అన్యాయం జరిగిందంటే దాన్ని సరిదిద్దే ముఖ్యమంత్రులనే చూసినాం, కానీ మీరు మరీ మా ఆటో డ్రైవర్ల మీద కక్ష పెంచుకొని మమ్మల్ని అఘాతంలోకి నెట్టి మమ్మల్ని బొందబెట్టాలని మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని మేము త్వరలో తిప్పికొడతాం. భారీ ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. మీరు ఈ ఆలోచనను విరమించుకోవాలి. ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే పథకాలు ఏమైనా ఉంటే తీసుకురావాలి. అవి తీసుకురాకున్నా పర్వాలేదు, కానీ 2023 ఎన్నికల్లో మీరు మాకు హామీలు ఇచ్చిళ్ళు. మీరు ఏవైతే హామీలు ఇచ్చిల్లో ఆటో సంక్షేమ బోర్డు అన్నారు, 12,000 రూపాయలు అన్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మీరు దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా కనీసం సానుభూతితో కూడా మాట్లాడకపోగా ఈరోజు మళ్ళా ఆర్టీసీలో కూడా ఆటోను అనే కార్యక్రమాలు తీసుకొని మమ్మల్ని బొందబెట్టాలా చూస్తున్నారు. కానీ మీ పార్టీనే బొందబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ పార్టీనే అడ్రస్ లేకుండా చేసే పరిస్థితి దగ్గరలో ఉంది. మీరు ఇప్పటి వరకు కూడా చూస్తున్నారు మా సహనాన్ని. మరి ఉద్యమం తీవ్ర రూపం దాల్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ కు చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది కూడా గుర్తుంచుకోవాలని మీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆటో జేఏసీ, ఆటో జేఏసీ. గోదోర్కన్ అడ్డగుంటపల్లిలోని కాకతీయ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా షీ టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ లావణ్య మాట్లాడారు. విద్యార్థుల ప్రవర్తన నియమాల గురించి తెలిపారు. మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్, షీ టీం సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత ఉన్నారు. గోదోర్కని స్వతంత్ర చౌక్లో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన అబ్దుల్ రహీం ఇల్లు వర్షానికి గూలడంతో గోడలు గూలి రహీం కాళ్ళ మీద పడి తీవ్రంగా గాయాల పాలయ్యాడు. నిరుపేద కుటుంబం కావడంతో మానవత్వంతో రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తంజీం సభ్యులు స్పందించారు. రహీంకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ ఆర్థిక సహాయాన్ని జమా మసీద్ అధ్యక్షుడు మొహమ్మద్ సర్వర్ హుస్సేన్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ తంజూం అధ్యక్షుడు మొహమ్మద్ హఫీజుద్దీన్, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ గౌస్ పాసా, తంజీం సభ్యులు హఫీజ్ తదితరులు ఉన్నారు. स्वतंत्र चौक गोरखनी अपने जामा मस्जिद के करीब गए थे. ये 2 दिन से जो बारिश हो रही ना, उसके बहुत बारिश होने से इनका पुराना घर था, पुराना घर गिर गया. अंदर दीवार में पूरे टूट गए, घर गिर गया. उनके पैर भी जख्म हुआ, कल 5 टाके लगे. ये बात सुनकर हमारे जामा मस्जिद के सदर साहब और हमारे हाफिज भाई इमाम साहब और हमारे साथ में मदद करने के लिए आए. इन लोगों को हमारे भाई की तरफ से और महिला वाले सबके तरफ से शुक्रिया अदा कर रहा हूँ. तंजीब रामगुंडम तंजीब को शुक्रिया अदा कर रहा हूँ. शुक्रिया. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.